నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అజయ్ తాలూరి గారు. ఈజ్ అ సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్ అజయ్ గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే చాలామంది యంగ్స్టర్సే కాదు, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ కూడా స్పెషల్లీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి వస్తే అసలు పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి? యాక్చువల్గా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనేది యాజ్ పర్ సెబీ నామ్స్ వచ్చేసరికి మినిమం 50 lakhs అబవ్ ఉంటేనే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేయమని కొత్త రూల్ వచ్చిందండి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వచ్చేసరికి మోతీలాలు, ఎన్జే ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. మన యొక్క రిటైలర్స్ అంటే మనలాంటి వాళ్ళు 50 lakhs అనేది ఎవరు పెట్టలేరు యాక్చువల్ నాకు తెలిసి. మినిమం ఇన్వెస్ట్మెంట్ 50,000 నుంచి 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakh వరకు మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయగలుగుతాము. అలాంటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే బెటరు, మనం ఏ విధంగా మనం బయటపడగలుగుతాము అనే దానికి మనం వెరిఫై చేస్తే మనం నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ టాప్ సెక్టర్స్ని మనం ఎంచుకోవాలి. టాప్ సెక్టర్స్లో కూడా హై గ్రోత్ కంపెనీస్ ఏంటి, మనం వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మనం లాంగ్ టర్మ్లో మనం సేఫ్గా ఉండగలుగుతాం మనం చెక్ చేయాలి. టాప్ సెక్టర్ వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి ఉంది, ఎఫ్ఎంసీజీ ఉంది, ఫార్మా ఉంది. ఇవన్నీ కాకుండా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్గా డిఫరెంట్ ఉంటాయి మనకి. ఇట్లా మనం సెక్టర్ వైజ్గా మనం చూసుకున్నట్టే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చేసరికి మనం హయ్యెస్ట్ ప్రియారిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం ప్రియారిటీ ఇవ్వచ్చు అండి. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసరికి ఎస్బీఐకి మనం హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ రెండు గ్రోత్ కనుక మనం లాంగ్ టర్మ్ చెక్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది. అదేవిధంగా మనము ఫార్మాలోకి వచ్చేసరికి ఫార్మాలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకు ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకు ఉంటే మనం ఓన్లీ జస్ట్ 2 కంపెనీస్ని రీసెర్చ్ కింద తీసుకొని వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటిలో వచ్చేసరికి మనకి డాక్టర్ రెడ్డిస్ కానీ అరవిందో ఫార్మా కానీ మనం రికమెండ్ చేయొచ్చు. ఇంకా మేము 2 కాదు, ఇంకా 2, 3, 4, 5 కూడా ఇన్వెస్ట్ చేస్తాము. లూపిని కూడా మనం ప్రియారిటీ కింద తీసుకోవచ్చు. ఓకే, అట్లానే మనకి ఎఫ్ఎంసీజీ అంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. వాటిలో మనము ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక టాప్ సెక్టర్ వచ్చేసరికి హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్ కింద మనం హై ప్రియారిటీ ఇవ్వచ్చు. అలాగనే మనము ఐటీసీ గత యాక్చువల్గా 10-20 years బ్యాక్ నెంబర్ 1 రిటర్న్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో కొంచెం డల్ మూమెంట్ వచ్చింది, కానీ లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ వచ్చేసరికి ఐటీసీ కూడా చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లానే టెలికామ్ వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్ మనం ప్రిఫర్ చేయొచ్చు. అలాగనే కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ మనం సెక్టర్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ సెక్టర్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎల్ఎన్టీని మనం హై ప్రిఫరెన్స్ ఇస్తాము. అట్లాగనే మనకి యాక్చువల్గా మనకి ఐటీ సెక్టర్ అంటాం. ఐటీ సెక్టర్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామంటే టాప్ నెంబర్ 1-2 కంపెనీస్ చెక్ చేసేసరికి ఇన్ఫోసిస్, టీసీఎస్ని మనం హై ప్రియారిటీ ఇస్తామండి. ఈ సెక్టర్ వైజ్గా మనం ఇంకోటి డిఫరెంట్ ఫుట్వేర్కి వచ్చేసరికి రిలాక్సో ఫుట్వేర్ అను బాటా అనేది హై ప్రియారిటీ ఇస్తామండి. ఇట్లా సెక్టర్ వైజ్గా ఎవ్రీ సెక్టర్లో మనం టాప్ కంపెనీస్ మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే టాప్ కంపెనీస్ ఎప్పుడు మొమెంటం ఎప్పుడు డౌన్ అయినా కానీ ఒక్కసారి మార్కెట్ రిటర్న్ అయితే కనుక హై మొమెంటం వస్తుంది. అదే ఇప్పుడు మనము స్మాల్ క్యాప్ మరీ లో స్మాల్ క్యాప్కి వెళ్ళామంటే ఆ స్మాల్ క్యాప్లో మనకి ఏం జరుగుతుందో తెలియదు. కంపెనీలో ఎఫ్ఐఎస్ ఎవరు ఇన్వెస్ట్ చేయరు, డిఏఎస్ ఎవరు ఇన్వెస్ట్ చేయరు, కంపెనీలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో మనకు తెలియదు. హై ప్రియారిటీ సెక్టర్స్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో మన యొక్క మామూలుగా ఎన్ఎస్సీలోకి వెళ్ళి మనం ట్రాక్ రికార్డు ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారో మొత్తం రికార్డ్ తీస్తే కనుక డైలీ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, డిఏఎస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, మోర్ దాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి, పెన్షన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కంపల్సరీగా టాప్ మోస్ట్ ప్రియారిటీస్ హై సెక్టర్స్ వైజ్గానే మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇట్లా మనం డివైడ్ చేసుకుంటా టోటల్ పోర్ట్ఫోలియో వచ్చేసరికి 20, 30, 50 కంపెనీస్కి అయితే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. బెటర్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే 10 కంపెనీస్ ఈజ్ ఎక్సలెంట్. మోర్ దాన్ దట్ పోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ట్రాక్ చేసే టైం మనకు ఉండదు. వాటి యొక్క బ్యాలెన్స్ షీట్లు మూమెంట్స్ మనం అర్థం చేసుకోలేము. 10 కంపెనీస్ అయితే ఎక్సలెంట్గా మనం ట్రాక్ చేయొచ్చు. మనం ఒకవేళ మన యొక్క క్వార్టర్లీ రిజల్ట్ లాస్ట్ 3-4 quarters రిజల్ట్ కనుక నెగిటివ్గా ఉంటే కనుక మనం ఆ కంపెనీని చేంజ్ చేసుకొని మనం వేరే కంపెనీని యాడ్ చేసుకోవటం మంచిది. అట్లాగనే
రికార్డ్ వైజ్గా మనం దీంట్లో కూడా స్టాక్ మార్కెట్లో కూడా మీరు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అంటే మీకు రిటర్న్ ఎంత కావాలి, 10%, 20%, 50%, 100%. అంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను మర్చిపోతానంటే మార్కెట్లో ఎప్పుడు గ్యారంటీ అనేది ఉండదండి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా ఓన్ క్లయింట్స్కి కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. అంటే ఇప్పుడు ఎంఎంటీసీ కానీ, ఎడ్యుకామ్ సొల్యూషన్ కానీ, సుజిలాన్ ఎనర్జీ కానీ, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మనకి. అవి 90% లాస్ అయినా కానీ వాళ్ళు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు 90% లాస్ అయినా కానీ అంతే చూస్తూ ఉంటారు. కానీ అరే మన డబ్బులు డౌన్ అవుతున్నాయి, మనం బయటికి వెళ్ళిపోదాము, ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామని వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరండి. అంటే వీళ్ళు చేసిన క్యాపిటల్ 10 lakhs ఇన్వెస్ట్మెంటు ఇవాళ మొత్తం కలిపినా కానీ 20,000 కూడా లేదు. అంటే మీకు స్టాప్ లాస్ అనేది తెలియదు, ఎప్పుడు బయట రావాలో తెలియదు, కంపెనీ ఫండమెంటల్గా వీక్ అయిపోతుంది, మనం ఎగ్జిట్ అవుదామని తెలియదు. అంటే ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే నేను పెట్టాను, నా వాల్యూ కంపల్సరీగా అంత వస్తేనే నేను ఉంటాను, లేతే ఆ డబ్బులు అట్లనే ఉంచుతారంటే మీరు పెట్టిన 10 lakhs క్యాపిటల్ ఈరోజు వచ్చేసరికి 20,000, 30,000 వచ్చేస్తుంది. అంటే ఇందులో మార్కెట్లో ఎప్పుడు ఏ విధమైన గ్యారంటీ అనేది ఉండదు. మన మార్కెట్లో ఫండమెంటల్గా టెక్నికల్గా వీక్ అవుతుందంటే నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఎగ్జిట్ అయిపోవాలి, వేరే స్టాక్ను మనం యాడ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే. చాలా మంచి ఇంట్రెస్టింగ్ పద్ధతిలో మీరు చెప్పారండి. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెయిన్ ఇంపార్టెంట్ సెక్టర్స్, ఆ సెక్టర్స్లో ఎటువంటి స్టాక్స్ ఎన్నుకోవాలి, గుడ్ గైడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ సొంత డెసిషన్స్ తీసేసుకొని కొన్ని స్టాక్స్లో ఇరుక్కుంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు పోర్ట్ఫోలియోలో ఒక 10 stocks ఐడియల్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అండి, ఐడియల్, సూపర్ ఐడియా అండి. సో అలాగే 10 stocks వారికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటప్పుడు ఒక 5 stocks అండర్ పర్ఫామ్ చేశాయనుకోండి, ఆ 5 stocksని ఎలా ఐడెంటిఫై చేసి పోర్ట్ఫోలియో చర్నింగ్ చేయమంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే పోర్ట్ఫోలియో చర్నింగ్ అనేది 1 dayకి 3 daysకి 1 monthకి అయితే చర్నింగ్ చేయకూడదండి. యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హెచ్డిఎఫ్సి బ్యాంకు నేను మొన్న జస్ట్ ఒక 3-4 months బ్యాక్ నేను 1000 అప్పుడు 950కి అట్లా వచ్చినప్పుడు బై రికార్డ్ ఇచ్చాను, బై చేసుకోమని. అది మీకు 1700 దాకా వెళ్ళింది. అంటే 70% ఆఫ్ రిటర్న్ ఇచ్చింది. నేనేమంటానంటే మీరు సపోజ్ ఇప్పుడు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh పెట్టారు, 70,000 ప్రాఫిట్ వచ్చింది. ఒరిజినల్ క్యాపిటల్ అట్లాగనే ఉంచి 70,000 విత్డ్రా చేసుకోమని చెప్తాను. ఎందుకంటే అదే హెచ్డిఎఫ్సి బ్యాంకు సేమ్ మళ్ళీ ఇప్పుడు 1100, 900కి వచ్చినప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ తీసుకోమని చెప్తాను. ఇట్లాగనే ఎస్బీఐ ఉందండి. నేను యాక్చువల్గా మా క్లయింట్స్ అందరికీ 160, 170లో మనం బై చేసుకోమని చెప్పాము. అదే ఎస్బీఐ ఈరోజు మనకి 400 అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉంది. ఎస్బీఐ కూడా మీకు మంచిగా అరౌండ్ 100% అబౌవ్ రిటర్న్ ఇచ్చింది. మీరేంటంటే చర్నింగ్ అనేది ఎప్పుడు వెళ్ళాలంటే ఆ కంపెనీలో ఏమైనా నెగిటివిటీ అంటే యాక్చువల్గా ఆ కంపెనీలో సపోజ్ ఇప్పుడు సత్యం లాగా ఏమైనా స్కామ్స్ ఏమైనా జరిగినాయా, డిఫరెంట్ ఇప్పుడు డిఫరెంట్ సెక్టర్ వైజ్గా ఎడ్యుకామ్ సొల్యూషన్, ఎంఎంటీసీ, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఎవ్రీ క్వార్టర్ మనకు ఒక క్వార్టర్ మనం చూస్తాము డౌన్ అయిపోయింది, సెకండ్ క్వార్టర్ కూడా డౌన్ అవుతుంది, టెక్నికల్గా వీక్ అవుతుంది అనుకున్నప్పుడు బెటర్ ఏంటంటే మనం అవాయిడ్ చేసేసి ఇంకో కంపెనీ యాడ్ చేసుకోవడం బెటర్ అండి. ఇంట్రెస్టింగ్ మెథడాలజీ ఉందండి. సక్సెస్ఫుల్గా చేసుకుంటే మాత్రం చాలామందికి లాభాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ క్లారిటీ కోసము చాలామంది లేకుండా తప్పులు చాలామంది చేస్తున్నారు అండ్ ఈ మంచి బుల్ ర్యాలీని మిస్ అయిపోతున్నారు. అవును. సో ఈ గైడెన్స్ చాలా కరెక్ట్ టైంలో మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ గారు. థ్యాంక్ యూ అండి.